ఉమ్మడి మెదక్లో కాంగ్రెస్కు పెద్ద దిక్కుగా ఉన్నారు జగ్గారెడ్డి. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్వపక్షంలోనే చిరాకులు ఎదుర్కొంటూ ఉన్నారు. జగ్గారెడ్డిని వేధిస్తున్నటువంటి ఆ ముగ్గురు మంత్రులు ఎవరనేదే పెద్ద క్వశ్చన్ మార్క్. మాజీ ఎమ్మెల్యేను టార్గెట్ చేశారు మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, దామోదర్ రాజనరసింహ. మంత్రులపై ఇప్పటికే పార్టీ హైకమాండ్కు కంప్లైంట్ చేశారు జగ్గారెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి ప్రస్తుతం ఈ పంచాయతీ చేరినట్లుగా తెలుస్తోంది. ప్రతి పనిలోనూ వేలు పెడుతున్నారంటూ జగ్గారెడ్డి వాపోయినట్లుగా సమాచారం. పార్టీ ప్రోగ్రామ్స్లోనూ ప్రాధాన్యత లేదని వర్కింగ్ ప్రెసిడెంట్ అంటూ ఉన్నారు. జగ్గారెడ్డికి భరోసా ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ భరోసాతో మళ్ళీ గేమ్ స్టార్ట్ చేశారు జగ్గారెడ్డి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ లైవ్ ద్వారా అందిస్తారు. సతీష్, ఏం జరుగుతుంది అసలు? జగ్గారెడ్డి తన పని తాను చేసుకుపోయేటువంటి వ్యక్తి, జగ్గారెడ్డిని డిస్టర్బ్ చేస్తున్నది ఎవరు అనేటువంటి దానికి సంబంధించి కనీసం జగ్గారెడ్డి తన సొంత పనిని కూడా చేసుకోలేకపోతున్నారు అనేటువంటి విమర్శలు అయితే వస్తున్నాయి. ఎవరా ముగ్గురు? పార్టీ హైకమాండ్కి వెళ్ళినటువంటి కంప్లైంట్స్ ఏంటి? మురళి, దీనికి సంబంధించి ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. గతంలో జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున రిప్రజెంట్ చేశారు. చాలా కీలక నేతగా ఉన్నారు. ఉమ్మడి మెదక్ కావచ్చు, ముఖ్యంగా సంగారెడ్డికి సంబంధించి కావచ్చు. ముఖ్యంగా ఈ జగ్గారెడ్డి మాస్ లీడర్. జగ్గారెడ్డికి క్యాడర్ ఉంటుంది. జగ్గారెడ్డి సింగిల్గా వెళ్తాడు ఎక్కడికి వెళ్ళినా. సో జనాల్లో ఆ నియోజకవర్గం మొత్తం కూడా చాలా ప్రేమగా మాట్లాడతారు. జగ్గారెడ్డి అంటే మనలో ఒకటిలాగా ఉంటాడు. సో అది అందరికీ తెలిసిన విషయమే. సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి, జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి అనే రీతిలో కూడా ఆయన ఉంటారు. దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ ఉమ్మడి మెదక్కు సంబంధించి ఎప్పటి నుంచో కాంగ్రెస్లోనే అటు దామోదర రాజనరసింహ, జగ్గారెడ్డికి ఎవరు ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ అభ్యర్థి అన్నట్టు కూడా ఉంటుంది. అంటే ఎవరి ఆధిపత్యం కొనసాగుతుందంటే ముఖ్యంగా వీళ్ళిద్దరి మధ్య చాలాసార్లు కూడా ఇప్పటికే పలు వివాదాలు వచ్చినాయి. వాళ్ళు దానికి సంబంధించి కూడా సీట్ల విషయాల్లో కావచ్చు, సో అభివృద్ధి విషయాల్లో కావచ్చు, చాలా రకాల పార్టీకి సంబంధించిన నాయకుల విషయాల్లో కావచ్చు. సో జగ్గారెడ్డికి తెలియకుండా దామోదర్ రాజనరసింహకు తెలియకుండా జగ్గారెడ్డి పలు విషయాలలో కూడా వీళ్ళు ప్రతి విమర్శలు చేసుకున్నారు. సో ముఖ్యంగా మెదక్ జిల్లాకు సంబంధించి అలాగే సంగారెడ్డికి సంబంధించి కూడా ముఖ్యంగా చాలా విషయాల్లో అటు అధికారులను ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, కలెక్టర్లు అందరూ కూడా అంటే ఏ అధికారిని బదిలీ చేయాలన్నా ఆయనకు సంబంధం లేకుండా బదిలీ చేస్తున్నారు. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం వచ్చాక 2 సంవత్సరాల కాలంలో సో ఆయనకు తెలియకుండా ఉమ్మడి మెదక్ కావచ్చు, అదైతే సంగారెడ్డికి సంబంధించిన బదిలీలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, మొత్తం కూడా ఆయనకు తెలియకుండానే అంటే ఏమీ తెలియకుండా అసలు జగ్గారెడ్డికి ఇన్ఫర్మేషన్ పార్టీ నుంచి కానీ అటు అఫీషియల్గా ప్రోటోకాల్ విషయంలో కానీ ఎలాంటి స్పష్టత లేకుండా ఒక మంత్రి వచ్చిన కనీసం సంగారెడ్డికి ఒక మంత్రి వచ్చినా, ఒక వేరే ఎమ్మెల్యే వచ్చినా, ఎవరు వచ్చినా ఆయనకు తెలవడం లేదంటూ చాలాసార్లు వాపోయారు. ఇప్పటికీ కూడా ముఖ్యంగా గత 2 సంవత్సరాల కాలంలో దాదాపు ఈ మధ్య కాలంలో ఒక 3-4 నెలల నుంచి ఆయన గాంధీ భవన్కి వచ్చి ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు. నెలలో 2-3 లేదా దాదాపు ఈ నెలలో అయితే దాదాపు 4 సార్లు ప్రెస్ మీట్ పెట్టారు. సో ఈ మధ్యకాలంలో యాక్టివ్లో ఉన్నారు. గత 1.5 ఇయర్లో అయితే అసలు గాంధీ భవన్కి చాలా తక్కువగా వచ్చారు. సో మరి ఏం జరిగిందని ప్రశ్నిస్తే ఇవన్నీ కూడా దాదాపు అక్కడ ఉన్నటువంటి రాజనరసింహ అన్ని విషయాల్లో ఏలు పెట్టడం కావచ్చు, సొంత పనులు కూడా చేసుకోకుండా అడ్డుపడుతున్నాడు అనేది కూడా ఒకవైపు వినిపిస్తున్న వాదన. ఒక్కొక్క వైపు మినిమం ప్రోటోకాల్ ఇవ్వట్లేరు నాకు. సో ఆ బదిలీలు కావచ్చు, ఏదైతే ఇప్పుడు ఉమ్మడి మెదక్ సంబంధించి ఆయన ముఖ్యంగా చూస్తూ ఉన్నాడు దామోదర్ రాజనరసింహ, దానికి సంబంధించి కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. మరి ఆయనకు మినిమం ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. అటు పార్టీ పరంగా కానీ అటు పదవి పరంగా కానీ ఆయన అర్హుడే. మరి ఆ అర్హుడు సంబంధించి కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం ఒక చర్చనీయాంశం అయింది. దాంతోపాటు ముఖ్యంగా కొండా సురేఖ ప్రాధాన్యతను తగ్గించారా, పరిగణలోకి తీసుకోలేదా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్గా ఉన్నటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చినప్పటికీ కూడా దాన్ని ఎక్కడ నమ్మేటువంటి స్థితిలో నేను లేను అనేటువంటిది ఆయన అంతర్గతంగా వారి వర్గం దగ్గర చెప్తున్నటువంటి మాట. నేను ఏదైనా సరే నేరుగా అధిష్టానంతోనే తేల్చుకుంటాననేటువంటిది కరాకటిగా తెగేసి చెప్తున్నటువంటి సిచ్యువేషన్గా కూడా ఉంది. అధిష్టానం దృష్టికి ఆల్రెడీ ఈ విషయం వెళ్ళినట్లుగా కూడా తెలుస్తోంది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? దీనికి సంబంధించి ముఖ్యంగా దామోదర్ రాజనరసింహ విషయం పక్కకు పెడితే మంత్రులు ఏదైతే కొండా సురేఖ కావచ్చు, అలాగే పొన్నం ప్రభాకర్ కావచ్చు, అలాగే గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా దీంట్లో అంటే
ఉమ్మడి మెదక్కు సంబంధించి ఏ కార్యక్రమమైనా నా నియోజకవర్గంలోకి వచ్చినప్పుడు నాకు తెలియకుండా అన్ని పనులు చేస్తున్నారంటూ కూడా ఆయన పెద్ద ఎత్తున విమర్శించారు. ఇప్పటికే గతంలో ఏదో ఒక మీటింగ్లో కొండా సురేఖ జగ్గారెడ్డికి లోపల ఘర్షణలైనా డైరెక్ట్గా వాళ్ళు దూషణలు ప్రతిదూషణలు చేసుకున్నారనేది కూడా గతంలో చర్చనీయాంశమైంది. దీని అధిష్టానం దృష్టికి కూడా జగ్గారెడ్డి తీసుకెళ్లారు. సో ఇప్పటికే అటు దామోదర్ రాజనరసింహం మీద కావచ్చు, ఏదైతే కొండా సురేఖ పైన కావచ్చు, అలాగే పొన్నం ప్రభాకర్ పైన కావచ్చు, ముఖ్యంగా వీళ్ళ ముగ్గురు పైన ఇప్పటికే అధిష్టానం దగ్గర తీసుకుపోయారు. అధిష్టానం తర్వాత అధిష్టానం కూడా సర్ది చెప్పి ఇటు రేవంత్ డైరెక్షన్లో నువ్వు పనిచేయాలని చెప్పిన పరిస్థితుల్లోనే ఈ మధ్య కాలంలో గత 3 నెలల నుంచి కూడా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పార్టీలో కూడా ఒకవైపు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు. టీపీసీసీ తర్వాత ముఖ్యమంత్రి అనేది ఒక రాష్ట్రానికి సంబంధించిన పదవి. సో ఇటు పార్టీ పరంగా చూస్తే టీపీసీసీ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది సెకండ్ ఫేజ్లో ఉంటుంది. సెకండ్ ఫేజ్ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా జగ్గారెడ్డి ఏ కార్యక్రమంలో కూడా ఆయనను పిలవలేరు, మరి ఆయన పోలేడు. ఎందుకు పార్టీ దూరం పెడుతుంది అనేది కూడా ఒక సమస్య అయ్యింది. దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఆయన గాంధీ భవన్లో కూర్చొని కూడా డైరెక్ట్ సవాల్ విసురుతున్నారు. అంటే జెన్యున్గా మాట్లాడతాడు జగ్గారెడ్డి అనేది అందరికీ తెలిసిన విషయమే. ఏదున్నా ఓపెన్గా ఈ మధ్యకాలంలో కేసీఆర్ తనకి రాజకీయ భవిష్యత్తును ఇచ్చాడని చెప్పి ఓపెన్గా చెప్పాడు గాంధీ భవన్ సాక్షిగా. సో ఇలాంటి వ్యాఖ్యలు చేసిన తరుణంలో కూడా ఫ్రీ హ్యాండ్ ఉంది అంటే కాంగ్రెస్ పార్టీలో అంటే భావజాలాలు అన్నీ చెప్పుకోవచ్చు, కానీ నేను ఏదైనా కాంగ్రెస్ పార్టీ కోసం కట్టుబడి ఉంటానంటూ కూడా జగ్గారెడ్డి ఓపెన్ హార్ట్గా చెప్తున్నాడు. సో రేవంత్ రెడ్డి కూడా జగ్గారెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు. నీ నియోజకవర్గంలో నీకు ఏం చేయాలనుకుంటే నువ్వు అది చేసుకో అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నప్పటికీ కూడా ఎవరైతే ఈ మంత్రులు ఉన్నారో ఈ మంత్రులు ప్రోటోకాల్ మినిమం పాటించట్లేదు. మినిమం వస్తే ఎవరైనా అధికారులు వస్తే నాకు ఇన్ఫామ్ చేయట్లేదు అనేది కూడా పెద్ద చర్చనీయాంశమైంది. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాల్సిన అవసరం అవుతుంది. మరి దీనిపైన అధిష్టానం కానీ రేవంత్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకుంటారు, మరి మంత్రులకు ఎలా నచ్చజెప్తారు అనేది కూడా చూడాల్సిన అవసరం అవుతుంది. ఒకవైపు జగ్గారెడ్డి కూడా ముఖ్యంగా ఈ మధ్యకాలంలో జోరుగా ఆయన ముందుకెళ్తా ఉన్నారు. ఒకవేళ నిజంగా 2023 ఎలక్షన్స్లో ఓడిపోయాడు కాబట్టే ఆయనకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనేది ఒకటి తెలుస్తుంది. ఒకవేళ గెలిచి ఉంటే సతీష్, జగ్గారెడ్డి విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఈ విధంగానే వ్యవహరిస్తుంది అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. పార్టీ బలోపేతం కోసం నేను ఎంత కష్టపడ్డప్పటికీ కృషి చేసినప్పటికీ కూడా పార్టీలో నాకు దక్కేటువంటి మర్యాద కావచ్చు, విలువ కావచ్చు, ఇదేనా అని కూడా ఆయన మదనపడుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. సతీష్, దీనికి సంబంధించి ఏం చెప్తుంది జగ్గారెడ్డి వర్గం? డెఫినెట్గా జగ్గారెడ్డికి సంబంధించి ఆయన డైరెక్ట్గానే చాలాసార్లు చెప్పిండు. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి టీపీసీసీగా ఉన్నప్పుడు అసలు మొత్తం కాంగ్రెస్ పార్టీని మొత్తం కూడా ఇది చేశారు. దాంతోపాటు ఉమ్మడి మెదక్ జిల్లాను కావచ్చు, సంగారెడ్డి నియోజకవర్గంలో నన్ను చాలా ఇబ్బంది పెట్టాడంటూ కూడా అధిష్టానానికి కంప్లైంట్ చేశారు. దాని తర్వాత వచ్చినటువంటి పీసీసీ పదవులు ఎవరెవరు పొందారో వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేయలేదు, జగ్గారెడ్డి పేరెత్తగానే ఆయనను పక్కకు పెడుతున్నారు అనేది చాలాసార్లు అధిష్టానానికి కంప్లైంట్ చేశారు. ముఖ్యంగా జగ్గారెడ్డి జనాల్లో ఉంటాడు, జనాలకి ఏది అవసరమో అది చేస్తూ ఉంటాడు, జనాల కోసం బాసటగా నిలుస్తాడు. కాబట్టి నేను అంటే రాజకీయ నాయకులు ఏ రకంగా రాజకీయం చేస్తారో ఆ రకంగా కూడా ప్రజల కోసం కష్టపడతాను కాబట్టి ప్రజల్లో ఉంటాను కాబట్టి నన్ను దూరం పెడతారంటూ కూడా ఆయన చాలాసార్లు అధిష్టానానికి చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. సో మరి మొత్తానికి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఈ మధ్యకాలంలో జగ్గారెడ్డి చాలా యాక్టివ్గా ఉన్నారు. మరి ఆయనకి ఏమైనా మంచి పదవి ఇస్తారనే హోప్ కూడా రాజకీయ వర్గాల్లో అటు కాంగ్రెస్ గాంధీ భవన్లో కూడా వినబడతా ఉంది. ఏదో ఒక ఎమ్మెల్సీ ఇస్తారా, మరి ఆయనకి వేరే ఏదైనా మంచి పోస్ట్ ఇస్తారా అనేది కూడా చర్చనీయాంశమైంది. ఈ మధ్యకాలంలో గాంధీ భవన్ వర్గాల్లో కూడా జగ్గారెడ్డి పేరు హాట్ టాపిక్గా వినబడుతుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక ఉమ్మడి మెదక్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు జగ్గారెడ్డి. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి స్వపక్షంలోనే చిరాకులు ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. జగ్గారెడ్డిని వేధిస్తున్నటువంటి ఆ ముగ్గురు మంత్రులు ఎవరు అనేది ప్రశ్నార్థకంగా మారింది. మాజీ ఎమ్మెల్యేను టార్గెట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, దామోదర్ రాజనరసింహ వీరితోనే చిరాకులు ఎదురవుతున్నాయనేటువంటి సమాచారం. మంత్రులపై ఇప్పటికే పార్టీ హైకమాండ్కి అయితే కంప్లైంట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి ప్రస్తుతం అయితే ఈ పంచాయతీ చేరినట్లుగా తెలుస్తోంది. ప్రతి పనిలోనూ వేలు పెడుతున్నారంటూ కూడా జగ్గారెడ్డి వాపోయారు. పార్టీ ప్రోగ్రామ్స్లోనూ ప్రాధాన్యత లేదని వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. జగ్గారెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే భరోసా ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి భరోసాతో మళ్ళీ గేమ్ అయితే స్టార్ట్ చేశారు జగ్గారెడ్డి. కానీ ఇదంతా కూడా తాత్కాలికమే, నేను హైకమాండ్ వద్దే తేల్చుకుంటానని కూడా జగ్గారెడ్డి క్లియర్ కట్గా చెప్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.